కాల్ వస్తుంది, కట్ అయిపోతుంది. అరే ఎవరు చేశారబ్బా అని రిటర్న్ కాల్ చేసినా, లేదంటే కాల్ రాగానే లిఫ్ట్ చేసినా ఇక అంతే, జస్ట్ 3 సెకండ్లలో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోవడం ఖాయం. ఫేక్ కాల్స్ మనలో చాలా మందిని పట్టి పీడిస్తున్న ప్రాబ్లం ఇది. ఏదేదో నెంబర్ నుంచి రకరకాల కాల్స్ వస్తుంటాయి. ఆ కాల్ ఎవరు చేశారా అని లిఫ్ట్ చేశారో సైబర్ నేరగాళ్ల వలలో మీరు చిక్కుకుపోయినట్లే. మీ బ్యాంక్ అకౌంట్ డేటా, కాంటాక్ట్స్ లాంటి చాలా వాల్యుబుల్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ క్రిమినల్స్ బారిన పడకూడదంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన నెంబర్ ముందున్న కోడ్ని చెక్ చేసుకోవాలి. ఆ కోడ్ వీటిలో ఏదైనా అయితే కాల్ లిఫ్ట్ చేయకపోవడమే బెటర్. ఇక ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కాల్ లిఫ్ట్ చేయకూడదని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ అనుకోకుండా కాల్ లిఫ్ట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, పాన్, ఆధార్ నెంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. సైబర్ క్రిమినల్స్ బెదిరించడానికి, భయపెట్టడానికి, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి వాటన్నింటితో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ మధ్య సైబర్ క్రిమినల్స్ ఇంకో టెక్నాలజీని వాడుతున్నారు. అదే సిమ్ స్వాపింగ్. ఇది పాత టెక్నిక్ అయినా దీనికోసం ఫాలో అవుతున్న విధానం మాత్రం కొత్తది. బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు, కార్డ్ డేటా అడిగితే ఇవ్వడం లేదని ఒక కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు సైబర్ క్రిమినల్స్. అదేంటంటే మీరు కాల్ లిఫ్ట్ చేశాక మిమ్మల్ని మాటల్లో పెట్టి మీతో #90 లేదా #09 నెంబర్ టైప్ చేయాలని చెప్తారు. మనం అనుకోకుండా ఈ నెంబర్ టైప్ చేసామో వెంటనే మన సిమ్కి ఓ డూప్లికేట్ సిమ్ని వాళ్ళు యాక్టివేట్ చేసేసుకుంటారు. ఇంకేముంది, మన నెంబర్కి రావాల్సిన ఓటీపీలు, మిగిలిన డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ డూప్లికేట్ సిమ్తో రకరకాల క్రైమ్స్ చేస్తారు. మెయిన్ సిమ్ మీ పేరు మీదే ఉంది కాబట్టి పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు. కాబట్టి జాగ్రత్త. మరి ఇంత జరుగుతున్న టెలికాం డిపార్ట్మెంట్ ఏం చేయదా అంటే, రీసెంట్గా టెలికాం డిపార్ట్మెంట్ ఈ ఫేక్ కాల్స్ని అరికట్టడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంది. అందులో భాగంగానే ఫేక్ కాల్స్ చేయడానికి యూజ్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ వచ్చిన 1.77 కోట్ల మొబైల్ నెంబర్లని బ్లాక్ చేసింది. మన దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ ఫేక్ కాల్స్ వల్ల ప్రతిరోజు ప్రజలు 500 నుంచి 5 కోట్ల వరకు మోసపోతున్నారు. అందుకే 122 కోట్ల మంది టెలికాం యూజర్స్ని రక్షించేందుకు ట్రాయ్ హెల్ప్తో టెలికాం శాఖ ప్రతిరోజు దాదాపు 1.35 కోట్ల ఫేక్ కాల్స్ని బ్లాక్ చేస్తుంది. దానికి కంటిన్యూటీగానే ఇప్పుడు ఫేక్ కాల్స్ చేస్తున్న 1.77 కోట్ల మొబైల్ నెంబర్లను బ్లాక్ చేశారు. ఇప్పటి వరకు 2500 కోట్ల మేర మోసపోకుండా కాపాడగలిగామనేది కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట. అంతేకాకుండా ఫేక్ కాల్స్ను అరికట్టేందుకు ఇక నుంచి కాలర్స్ వైట్ లిస్ట్ చేసిన టెలిమార్కెటింగ్ కాల్స్ని మాత్రమే రిసీవ్ చేసుకునేలా టెలికాం డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. దీనికోసం గత నెలలోనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో ఆపరేటర్లు మార్కెటింగ్, నకిలీ కాల్లను స్వయంగా ఆపచ్చు. దీంతో వైట్ లిస్టింగ్ అవసరమే ఉండదు. ఇక నకిలీ కాల్స్ చేసేవారిని LICOM డిపార్ట్మెంట్ ఆపడం ఇదే ఫస్ట్ టైం కాదు. అంతకు ముందు కూడా లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేశారు. సో ఇక నుంచైనా మీ మొబైల్కి వచ్చే కాల్స్ అన్ని లిఫ్ట్ చేయకుండా దాని ముందుండే కోడ్ ఏంటో చూడండి. ఆ కాల్ లిఫ్ట్ చేయొచ్చా లేదా అని 1కి 10 సార్లు ఆలోచించి కాల్ లిఫ్ట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.